హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను పెసరట్టు చేసి చూపించబోతున్నాను. ఇది ఎలా చేస్తున్నానో మీరు పూర్తిగా చూడండి. చాలా బాగుంటుంది. ప్రాసెస్ చేయడం చాలా ఈజీ. చూద్దామా మరి? దీనికోసం ముందుగా ఒక 2 కప్పుల పెసలని, ఒక 1/2 కప్పు బియ్యాన్ని తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి. ఇది నైట్ చేసుకుంటేనేమో మార్నింగ్ నానబెట్టుకోవాలి, మార్నింగ్ చేసుకోవాలనుకుంటేనేమో నైట్ నానబెట్టుకోవాలి. నేను నైట్ నానబెట్టుకున్నాను, మార్నింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఉదయాన్నే ఇవి నానిపోయినాక వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిగిలిన పెసర్లని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీంట్లో తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇవి పిండి రుబ్బుకొని అప్పటికప్పుడే వేసుకోవచ్చు. పెనం వేడి చేసినాక ఆయిల్ వేసి అందులో పెసరట్టుతో ఇలా దోశ వేసి స్టవ్ చిన్నగా పెట్టి దోశ వేయాలి. తర్వాత స్టవ్ పెద్దగా అనాలి. ఇప్పుడు చుట్టూ ఆయిల్ అప్లై చేయాలి. చేసి బాగా కాల్చుకోవాలి. ఇదిగో కాలినాక ఇలా తీసేసుకోవాలి. అలాగే మిగిలిన దోశలు కూడా వేసుకోవాలి. అంతేనండి. ఇలా పెసరట్టుని సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇందులోకి ఏ చట్నీ అయినా బాగుంటుంది. అల్లం చట్నీ అయితే ఇంకా చాలా బాగుంటుంది. దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.